అండి అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రాజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ అయిన సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. తెలంగాణ స్పెషల్స్లో ఫేమస్ ఫుడ్ ఏది అంటే వెంటనే టక్కున గుర్తొచ్చేది సర్వపిండినండి. వేడివేడిగా తింటే బాగుంటుంది, చల్లారాక ఇంకా ఛాయ్లో తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది చక్కగా క్రిస్పీగా క్రంచీగా మధ్యలో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా అందరు ట్రై చేసి చూడాలి. ఇంతకీ మీలో సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 3 కప్పుల బియ్యపు పిండిని వేసుకోవాలండి. ఈ బియ్యపు పిండిలోకి 2 స్పూన్ల నువ్వులు, 2 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు, రుచికి తగినంత సాల్ట్, వెల్లుల్లి జీలకర్ర దంచి పేస్ట్ చేసుకున్న ముద్దను వేసుకోవాలి. ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర, మిర్చి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ముద్ద, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ వేడి చేసుకొని ఈ పిండిలోకి వాటర్ని కొన్నిగా వేస్తూ ఉప్పుకోవాలండి. అంటే కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గిపోతుంది, కొంచెం సేపు పిండి నానుతుంది, ఈజీగా పిండి కలుపుకోవచ్చు. సర్వపిండి కూడా చాలా బాగా వస్తుంది అలా పెట్టడం వల్ల. వీడియోలో చూపించిన విధంగా కొన్ని నీళ్లు వేస్తూ చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలపడం వల్ల మనం సర్వపిండి పెట్టేటప్పుడు మనకు చేతులు లాగవండి. లేదంటే గట్టిగా ఉంటే సర్వపిండి సాఫ్ట్గా రాదు, క్రిస్పీగా రాదు, క్రంచిగా రాదు. గట్టిగా ఉండొద్దు, పిండి కొంచెం మెత్తగానే ఉండాలి. ఇవి తెలంగాణలో ప్రతి ఇంట్లో ఇలాంటి సర్వపిండి గిన్నెలు ఉంటాయండి. వీటిని సర్వపిండి గిన్నెలు అంటారు. ఈ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ సర్వపిండి పెట్టడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. గిన్నె మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు చేతిలోకి పిండి ముద్దను తీసుకొని గిన్నెలో వీడియోలో చూపించిన విధంగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సర్వపిండిలో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టాక కొన్ని నీళ్ళు చల్లుకోవాలి, కొన్ని చిలకరించుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టి స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేసుకొని సన్నని సెగ మీద లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు, ఒక 10 మినిట్స్ గిన్నె తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది ఉడికాక అదే పైకి లేస్తుందండి. ఉడికిపోయిందని మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మధ్యలో తీసుకుంటూ గిన్నెను చుట్టూత తిప్పుతూ కాల్చుకోవాలి సర్వపిండి. అప్పుడు అదే పైకి వస్తుంది. ఇది తెలంగాణలో స్పెషల్ అండి. ప్రతి ఇంట్లో ఇది చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సర్వపిండి అంటే చాలా ఇష్టపడతారు. అంత బాగుంటుంది టేస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫుల్ వీడియో చూసి ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అండి. నా వీడియోస్ చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.